హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? మీరు తమ్నేల్లో చూసే ఉంటారు కదా, కోల్గేట్ పేస్ట్తో పండ్లు తోముకోవడానికి కదండి. చాలా రకాలుగా యూజెస్ ఉన్నాయి. ఈ వీడియో లాస్ట్ వరకు చూసేయండి, మీకే అర్థమవుతుంది. ఇప్పుడు టిప్ నెంబర్ 1 చూద్దాం. కాళ్ళ పట్టీలు ఎక్కువ రోజులు యూజ్ చేయడం వల్ల అవి కొన్ని రోజులకు బ్లాక్గా అవుతుంటాయి. లేకపోతే బాడీలో ఎక్కువ హీట్ ఉన్న కనేవి తొందరగా బ్లాక్గా అవుతాయండి. అలాంటప్పుడు ఇలా అయితే మీరు ట్రై చేసి చూడండి. ముందుగా పాతది టూత్ బ్రష్ తీసుకొని దానికి కొంచెం వైట్గా ఉన్న కోల్గేట్ పేస్ట్ని తీసుకోండి. చాలా పర్ఫెక్ట్గా క్లీన్ అవుతుంది. ఈ బ్రష్ను కొంచెం వాటర్లో డిప్ చేసేసి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా మనం కొంచెం ప్రెస్ చేసి అన్నామంటే ఈజీగా రిమూవ్ అవుతుందండి. ఎలాంటి మనం లిక్విడ్స్ కానీ లేకపోతే వాటర్లో కొద్దిసేపు అలా నానబెట్టడం కానీ ఎటువంటి చేయని అవసరం లేదు. ఈజీగా రిమూవ్ అయిపోతుంది. ఇలానే నెక్స్ట్ పట్టిని కూడా కొంచెం పేస్ట్ని అప్లై చేసేసి మనం ఈ విధంగానే ప్రెస్ చేసి రుద్దామంటే ఈజీగా రిమూవ్ అయిపోతుంది. మీరే చూసేయండి, ఈ పేస్ట్ని అప్లై చేస్తుంటేనే అందులో నుంచి డస్ట్ అనేది ఈజీగా రిమూవ్ అయిపోతుంది. చూసారు కదా, ఇలా మొత్తం పేస్ట్ని అప్లై చేసేసి క్లీన్ చేసుకున్న తర్వాత దీనిని వాటర్లో క్లీన్ చేసి మీకు చూపిస్తాను. చూసేయండి, చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. మనం డైరెక్ట్గా కాళ్ళకు పెట్టుకొని కూడా ఇన్స్టాంట్గా మనం క్లీన్ చేసేసుకోవచ్చు అండి. చాలా పర్ఫెక్ట్గా క్లీన్ అయితే అవుతుంది మనకి పేస్ట్తో. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం, అలాగే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. చూసారు కదా ఎంత మట్టి అయితే అందులో నుంచి రిమూవ్ అయిపోయిందో. ఇక్కడ నేను వాష్ చేసి చూపిస్తున్నాను మంచి వాటర్తో. ఈ టిప్ నచ్చినట్టయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇప్పుడు టిప్ నెంబర్ 2 చూద్దాం. మనం లైటర్ని ఎక్కువగా గ్యాస్ దగ్గర యూజ్ చేయడం వల్ల కొన్ని రోజులకి అది జిడ్డులాగా మట్టిగా ఉంటుంది. అలానే యూజ్ చేసామంటే మనకి కొన్ని రోజులకి అది పాడయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. అలా కాకుండా కొంచెం పేస్ట్ని అయితే స్క్రబ్బర్కి తీసుకొని మనం అప్లై చేసేసి కొంచెం ప్రెస్ చేసి రుద్దితే చాలండి. ఎక్కువ ప్రెస్ చేసి వాటర్ వేసేసి క్లీన్ చేయడం కూడా అసలు అవసరం లేదు. ఎలాంటి లిక్విడ్ కూడా అవసరం లేదండి. చాలా పర్ఫెక్ట్గా క్లీన్ అవుతుంది మనకి పేస్ట్ అయితే. ఇలా పేస్ట్ను మొత్తం అప్లై చేసిన తర్వాత ఒక పొడి క్లాత్ను కొంచెం వాటర్లో డిప్ చేసేసి ఆ వాటర్ మొత్తం పిండేసి మనం తుడిచేసామంటే చాలండి, పర్ఫెక్ట్గా క్లీన్ అయిపోతుంది. అలాగే షైనింగ్ కూడా చాలా బాగా వస్తుంది. దీనిని క్లీన్ చేయడానికి ఎక్కువ లిక్విడ్స్ అలాగే శ్రమ లేకుండా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. ఎక్కువ వాటర్తో క్లీన్ చేసామంటే తొందరగా ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఉంది కదా. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా క్లీన్ అయిందో. టిప్ నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. ఇప్పుడు టిప్ నెంబర్ 3 చూద్దాం. అయితే పిల్లలున్న వాళ్ళకి వర్షాకాలంలో కానీ అప్పుడప్పుడు మర్చిపోతూ ఉంటాం మనం క్లీన్ చేసుకోవడానికి. వెంటనే క్లీన్ చేసుకోవాలన్నా కానీ ఈ టిప్ అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుంది. చూసారు కదా ఎంత డస్ట్ అయితే మనకి ఈ షూకి ఉందో. ముందుగా పెట్టుకున్న లేసులు అయితే మొత్తం తీసేసుకొని ఈ విధంగా 2 షూలకి లేసులు తీసేసుకొని ఆ తర్వాత ఇలా స్పాంజ్ లాగా ఉన్న స్క్రబ్బర్ని తీసుకోండి. చాలా పర్ఫెక్ట్గా క్లీన్ అవుతుంది. సాఫ్ట్గా ఉన్న దాంతో క్లీన్ చేసుకోవడం వల్ల మనకి షూ పైన క్రాక్స్ రాకుండా ఈజీగా క్లీన్ అయిపోతుంది. ఇక్కడ కింద బాటమ్ సైడ్ అయితే హార్డ్గా ఉన్న సైడ్స్ మనం ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు. దాని బ్యాక్ సైడ్ తిప్పేసుకొని ఈ స్క్రబ్బర్ ప్లేస్లో మీరు బ్రష్ కూడా యూజ్ చేసుకోవచ్చు. బ్రష్ టీత్ అయితే చాలా షార్ప్గా ఉంటాయి కదా, అందుకే తొందరగా ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఉంది షూ అయితే. అలా కాకుండా ఇలా మొత్తం మీరు అప్లై చేసిన తర్వాత ఈ స్పాంజ్ని వాటర్లో డిప్ చేసేసి ఈ స్పాంజ్లో ఉన్న వాటర్ మొత్తం రిమూవ్ చేసేసి మనం క్లీన్ చేసుకున్నామంటే పర్ఫెక్ట్గా క్లీన్ అవుతాయండి. ఇలా మనం క్లీన్ చేసుకోవడం వల్ల అప్పుడప్పుడు మర్చిపోయినా కానీ మనం ఇన్స్టాంట్గా క్లీన్ చేసుకున్నా కానీ తొందరగా ఆరిపోతాయండి. ఫ్యాన్ కింద ఒక హాఫ్ అన్ అవర్ పెట్టేసామంటే. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.